మీరందరూ కలిసి మనం నారాయణ సార్ గారి దగ్గరికి పోయాము. పోతే ఒకే ఒక పిలుపుతో మీ అందరికీ తెలుసు, స్థానికంగా ఉండే మీ అందరికీ తెలుసు, గుడికి అభివృద్ధి అయితేనేమి, ఇక్కడ రోడ్లు అయితేనేమి, ముందు ఫస్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అందరూ అరవండి. జై సైకిల్, జై సైకిల్. బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ గారిని అభ్యర్థిగా స్థానికంగా ఉండే ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. అందరూ సపోర్ట్ ఉండాలమ్మా సార్. బాబురా సరే నేను తీస్తున్నాను. మూడవ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం. 2014 నుంచి 19 దాకా తీసుకుంటే ఈ ఏరియా నేను వచ్చినప్పుడు శైలజ, అప్పుడు ఆమె కార్పొరేటరు, ఆమె రోడ్లు ఇక్కడంతా మట్టి రోడ్లు, అసలు నడవటానికి వీల్లేకుండా ఉండేవి. ఈ రోడ్లు ఏమంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసాం, ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేసి అధికారులకి చెప్పాము, చక్కగా వేశారు. అది కూడా హై క్వాలిటీ చేశారు, చేసిన వాళ్ళు హై క్వాలిటీ. అలా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న మొత్తం కంప్లీట్గా అన్ని రోడ్లు యాక్చువల్గా దాదాపు 650 కిలోమీటర్ల లెంత్ రోడ్డు నెల్లూరులో వేసింది. 2014 నుంచి 19 దాకా చిన్న రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ సన్న రోడ్లు కానీ అన్నీ తీసుకుంటే 650 కిలోమీటర్లు, అంతా ఇంత కాదు. అన్ని రోడ్లు 710 కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం. ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా ఎందుకు వేసామంటే రోడ్డు మీద దుమ్ము లేకుండా ఉండటం కోసం. ఆ విధంగా డెవలప్ చేసాం.
అందుకనే ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినా వాళ్ళు బ్రహ్మరథం పెడుతున్నారు. ఇప్పుడు పక్కనే యాక్చువల్గా పక్కనే ఒక హౌస్ పోతే, సార్ ఆయన చూపించి ఈ రోడ్డు మీరు వేశారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అని చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి నిదర్శనం అదే. అయితే ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల అక్కడక్కడ చిన్న రోడ్లు, అంటే 3 అడుగులు 2 అడుగులు సందుల్లో కొద్దిగా మిగిలిపోయినాయి. ఎంత కలిస్తే చాలా తక్కువ ఉంటుంది. అంతా కానీ మొత్తం గాలిచ్చిన 1 కిలోమీటర్ ఉండదు. మేము వేసింది 650 కిలోమీటర్లు. ఆ 1 కిలోమీటర్ కూడా ఈ ప్రభుత్వం వేయలేకుండా పోయింది. అలా జరిగింది. మీకు అందరికీ తెలుసు, నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ 2014 నుంచి 19 దాకా ఒక్క పని అనేది కాదు. దోమలు లేని నగరం చేయడానికి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి 90% పూర్తయింది. ఇంకొక 10% మిగిలింది. 365 రోజులు స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి లైన్లు వేసాం. నెల్లూరు సిటీ మొత్తం లైన్స్ మార్చాం. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం వేసిన లైన్స్ అవన్నీ తుప్పుపట్టి దాంట్లో నలకలు రావటం వల్ల మొత్తం మార్చాం. అది కూడా 10% మిగిలింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక 3 డివిజన్స్కి నేనే కనెక్షన్ కూడా ఇచ్చాను. అది ఆగిపోయింది. ఇంకా అనేకవి. ఇప్పుడు నెక్లెస్ రోడ్ తీసుకుంటే ఫేజ్ 1 చేసాం, ఫేజ్ 2 ఫేజ్ 3 చేయలే. ఆ రొట్టెల పండుగ ఫేజ్ 1 చేసాం, ఫేజ్ 2 ఫేజ్ 3 చేయలే. మైపాడు గేట్ దగ్గర ఘాటు ఎవరు అడిగారండి? ఎవరు అడగలే నన్ను. మైపాడు గేట్ దగ్గర తెప్పవచ్చు ఘాటు నన్ను ఎవరు అడగల. నేను అక్కడికి వచ్చి ఒకరోజు చూసా, వెంటనే అధికారులకు చెప్పాను మంచి ఘాటు కట్టండి అని. అదేవిధంగా ఎరగాలమ్మ టెంపుల్ దగ్గర బ్రహ్మాండం ఘాటు కట్టాను, గ్రానైట్ వేసి. అది ఎవరు అడగల, నేనే కట్టా. దీనికి ఒక కారణం ఉంది. నేను గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి కన్వీనర్ని. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నన్నే కన్వీనర్ పెట్టాడు. అక్కడ చక్కగా చేయమని 2000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 4 నెలల్లో పని పూర్తి చేయమన్నారు. నేను చేసి పెట్టా. వేరే జిల్లాలో ఎక్కడో ఉంటే మన కాన్స్టిట్యున్సీలో మన నెల్లూరులో ఎందుకు మనం చేసుకోకూడదని మైపాడు ఘాటు చేయటం కానీ లేదా ఎరగాలమ్మ ఘాటు చేయటం కానీ, అదేవిధంగా రంగనాథ స్వామి దగ్గర ఘాటు శాంక్షన్ చేయడం ఇన్ని చేశాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసాం. నిరుపేదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని 43,000 ఇల్లు శాంక్షన్ చేశాను. అల్లిపురం దగ్గర కూడా బ్రహ్మాండంగా 15,000 శాంక్షన్ చేశాం. కానీ వాటిని నిరుపయోగం చేసింది గవర్నమెంట్. వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచనే లేదు. ఎంతసేపటికి ఎవరి మీద కేసులు పెడతామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తామా, ఎవరి షాప్ పగలు పడతామా, లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం, ఇటువంటి ఆలోచన తప్పితే ప్రజా సమస్యలు, ఒక నాయకుడు ఒక కాన్స్టిట్యున్సీ గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత. ప్రజా సమస్యలు అంటే రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఇట్లా వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత. కానీ ఈ నాయకుడికి వీళ్ళు అసలు మర్చిపోయారు. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోయి, ఇదే కానీ జరిగితే, ఇదే విధంగా కంటిన్యూ అయితే యువతకు భవిష్యత్తు ఉండదు. నేను చెప్తున్నాను, ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు జరిగితే యువతకి రాబోయే 20-30 సంవత్సరాల భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఆ ఇండస్ట్రీస్ తేగలిగిన నాయకుడు ఒక్క నాయకుడు, ఆయనే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు. ఆయన ఇతర దేశాల కంపెనీలకు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి, మీరు రండి, మీకేం కావాలి, ల్యాండ్ కావాలా, వాటర్ ఫెసిలిటీ కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, రోడ్డు కావాలా, పర్మిషన్లు కావాలా, అన్నీ చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది. అలాంటి నాయకుడు ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టారు, ఇది ఐటీకి. ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు 1000 బిల్డింగ్ అయిపోయినాయి. లక్షల మంది ఐటీలో ఈరోజు ఈ దేశంలో ఇతర దేశాల్లో చేస్తున్నారు. అలాంటి నాయకుడు. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీ అమూల్యమైన ఓటు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేయండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రాబడలే, నేనే పిలిచిస్తాను. నేను మళ్ళా చెప్తున్నాను, నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవారికి నేనే పిలిచిస్తానని మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరు కేసు గెలిపించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్ కొన్ని దగ్గర డోర్లు పీక్కొని వెళ్ళిపోయారు, కొన్ని దగ్గర విండోస్ పీక్కపోయారు. ఈ విధంగా జరిగినాయి. గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి అధికారులను ఎస్టిమేషన్ ఇవ్వమంటాం. ఎస్టిమేషన్ ఏమేమి చేయాలో అంటే ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో హ్యాండ్ ఓవర్ చేసే ముందు అన్నీ చేసే వాళ్ళకి ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. ఇల్లు కట్టాము, ఎత్తుకొని వెళ్ళిపోయారు, నువ్వు ఉండాల్సింది అంటాం తప్పు. ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎత్తుకోపోతే అది ప్రభుత్వం బాధ్యత కాదు. హ్యాండ్ ఓవర్ చేయకముందు
వాళ్ళకి తాళాలు ఇవ్వకముందు ఏది జరిగేది ఉన్నా రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి ప్రభుత్వం రాగానే చేసే ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.